ఇజ్రాయెల్ హమాస్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం స్వయంగా ట్రంప్ అట్లాగే 20 దేశాల అధినేతలు కుదిర్చారు. ఈజిప్ట్లో జరిగింది. సరే మనం మన తరపున కీర్తివర్ధన్ సింగ్ పంపించాం తప్పించి ప్రధానమంత్రి అటెండ్ కాలేదు. అది మొన్నాళ్ళ ముచ్చటైంది. కనీసం ఒక ఏడాది కూడా లేదు. వారం రోజులకే హమాస్ తీవ్రవాదులు వచ్చి ఇజ్రాయెల్ సైన్యం మీద కాల్పులు జరపడం, దానికి ప్రతిగా మళ్ళీ ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ చేసి గాజాలో ఉన్నటువంటి అట్లాగే ఖాన్ యూనిస్లో ఉన్నటువంటి దాదాపు 19 మందిని వీళ్ళని ప్రాణాలు తీయడం, ఒక 50 మంది దాకా గాయాలు పాలవడం జరిగింది. దాంతో మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందం అన్నటువంటిది అక్కడక్కడ ఆగిపోతుందన్న సందేహం వచ్చింది. అయితే ట్రంప్ గట్టిగానే ఉన్నాడు కాబట్టి ట్రంప్ బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్కి ఫోన్ చేసి బ్రిటన్ సైన్యాన్ని గాజాకి వెళ్ళమంటున్నాడు. బ్రిటన్ సైన్యం ఇప్పుడు గాజాలో దిగుతుందట. దిగి అక్కడ వీళ్ళిద్దరి మధ్యన అనుసంధానకర్తగా పనిచేస్తే లేదా చెక్ లిస్ట్ కింద పనిచేస్తుంది. అంటే ఎవరు తప్పు చేశారు. ఇప్పుడు మొన్న ఇజ్రాయెల్ హమాస్ వాళ్ళు మా మీద కాల్పులు జరిపారు, అందుకని మేము అటాక్ చేసాం. హమాస్ వాళ్ళు అబ్బెబ్బే మేమేం చేయలేదు, ఇజ్రాయెలే కావాలని కాల్పులు జరుపుకుని మా మీద చేసి మమ్మల్ని కుట్టుతోంది అని చెప్తున్నారు. కాబట్టి మధ్య మార్గంగా బ్రిటన్ సైన్యాన్ని అక్కడికి పంపించే ఏర్పాటు చేస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. డిఫెన్స్ సెక్రటరీ జాన్ హెలీ లండన్ ఆడియన్స్కి తెలిపినటువంటి సందర్భంలో ఈ కాన్సెప్ట్ని బయటపెట్టారు. దాంతో త్వరలో అక్కడికి బ్రిటన్ సైన్యం వెళ్ళబోతుంది. వాళ్ళు సరిగ్గా అక్కడ ప్రేక్షక పాత్ర పోషించి అసలు విషయం చెప్తారా, లేకపోతే ఆ గజ తీవ్రవాదులతో కలిసిపోయి ఇజ్రాయెల్ ఇబ్బంది పెడతారు. ఎందుకంటే వాళ్ళకైతే ఇజ్రాయెల్ మీద చాలా కోపం ఉంది, బ్రిటన్ వాళ్ళకి. ఇజ్రాయెల్ ఇబ్బంది పెడతారా, లేదా ఇజ్రాయెల్ మీద ఉన్న కోపాన్ని ఈ హమాస్ తీవ్రవాదులు ఈ బ్రిటన్ సైన్యం మీద తీర్చుకుంటారా, రాబోయే రోజుల్లో తేలబోతుంది.